వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఆగటం లేదు. రాయదుర్గం మండలం ఆయతాపల్లిలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రసాద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో వచ్చి ప్రసాద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్ధరాత్రి వదిలేసి మళ్లీ ఉదయాన్నే రావాలన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఖండించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, రాష్ట్రంలో ఎక్కడో చోట ప్రతిరోజు ఈ వార్త రొటీన్ అయిపోతున్న పరిస్థితి, ఎవరిని ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ప్రసాద్ రెడ్డిని తీసుకెళ్లి వదిలి మళ్ళీ ఉదయం రమ్మన్నట్టుగా సమాచారం అంతోంది. ఏంటి వాళ్ళ అభ్యంతరం? అప్డేట్ చెప్పండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్న ఆరోపణలు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన సోషల్ మీడియా వేదికగా కోరుతున్న ఆ కార్యకర్తల పైన, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయతపల్లి గ్రామానికి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రసాద్ రెడ్డిని అర్ధరాత్రి వేళ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ గ్రామంలోనూ ఆ ఇంటి వద్ద పూర్తి స్థాయిలో బీభత్సం సృష్టించి ఆ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో భయాందోళనకి గురి చేసిన తర్వాత ప్రసాద్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి ఫోన్ చేయడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో నిలదీయడంతో మళ్ళీ వదిలేశారు. అదేవిధంగా ఉదయాన్నే రావాలని పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఆ హామీల పైన ప్రశ్నలు కురిపించినందుకు, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఆ టీడీపీ కూటమి నేతలు ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు ఏమయ్యాయని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే స్వేచ్ఛగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మన దేశంలో, స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకొని అరెస్టు చేస్తారని నిర్ణయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ రాయదుర్గం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ప్రసాద్ రెడ్డిని ఉదయాన్నే రమ్మన్నారు. మరి కాసేపట్లో ఆయన రాయదుర్గం పోలీస్ స్టేషన్ హాజరవుతారు. ఆయన పైన ఏ కేసులు నమోదు చేస్తారు, ఎక్కడ తరలిస్తారు దానిపైన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే రహస్యంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి.